చేనేత కార్మికులకి సొంత విలువ ఎక్కడుందండి? హలో అండి. మహాలక్ష్మి అందరికి హాయ్ అండి. ఇవాళైతే రబ్బర్ బ్యాండ్ మేకింగ్ చేస్తూ ఒక విషయం గురించి అయితే మాట్లాడాలండి. అసలు నాకు ఒక విషయం అర్థం కాక అడుగుతానండి. మిషన్‌లకి ఇచ్చే విలువ చేతితో పనిచేసే మనుషులకి ఎందుకు ఇవ్వట్లేదు? రూ. 10 ఉన్న ఐటెము డీమార్ట్‌లోనో, రిలయన్స్ మార్ట్‌లో ఏ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లోనో రూ. 100 పెట్టి అమ్మినా గానీ తీసుకుంటారు. అలాంటిది ఇంట్లో పనులు చూసుకుంటూ, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, అలాగే మెటీరియల్ కాస్ట్ పెట్టి తెప్పించుకుంటూ, మేకింగ్ చేసి కష్టపడి థ్రెడ్ చుట్టి ఇవన్నీ స్టోన్స్ అవన్నీ పెట్టి ఓపికతో సెట్ చేయాలి. మళ్ళీ అవి పెట్టిన వెంటనే అంటుకోవు. ఆ విషయం ఆల్రెడీ థ్రెడ్ బ్యాంగిల్స్ అందరూ చేసున్నారండి. చేయలేదని నేనైతే అనట్లేదు. ఇప్పుడు అందరూ చేసున్నారు. ఎవరిని అడిగినా సరే మాకొచ్చు మేము చేసుకోవడం సరే చేసుకోండి, మీకు వచ్చు కరెక్టే. థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం కష్టం తెలుసు కదా మీ అందరికీ కూడా. ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇలా ఇంట్లో అంతా పనులన్నీ చూసుకుంటూ ఈ బిజినెస్ అనేది చేసుకుంటూ మాలాంటి చిన్న చిన్న హౌస్ వైఫ్స్ ఏదో 4 రాళ్ళు ఫైనాన్షియల్గా హెల్ప్ చేసుకోవాలి ఇంట్లోకి అని చెప్పి ఈ ఫీల్డ్లోకి వస్తాము. అలాంటిది చేతులతో చేసే వర్క్కి ఎంత దారుణంగా తీసి పడేస్తున్నారంటే, అసలు థ్రెడ్ బ్యాంగిల్స్ చేసిన వాళ్ళందరికీ కూడా దాని వెనుకున్న ఎంత కష్టం ఉంటుంది అనేది తెలిసి కూడా ఏముందిలే మేము చేసేసుకుంటాం, ఇంత రేటా, ఇంతగానం పెట్టినారా అని చెప్పేసి అడుగుతున్నారండి. ఒక మనిషి ఇంకొక మనిషిని ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారండి? ఇలాంటప్పుడే కదండి అర్థం చేసుకొని సపోర్టివ్గా నుంచోవాలి. ఏమైనా అంటే మీషోతో కంపేర్ చేసి చూస్తారండి. అసలు మీషో దాని వెనకున్న లాజిక్‌ని నన్ను చెప్పమంటారా? నాకు తెలిసిన మట్టుకు నేనైతే చెప్తున్నాను. ఇది ఎవరి కోసం కూడా కాదండి. ప్లీజ్ అండి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీషోలో అందరికీ కూడా చిన్న చిన్న వ్యాపారస్తులకి హెల్ప్ అవుతుంది అనేసి రీసెల్లర్‌గా జాయిన్ అవ్వచ్చు, హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు. కానీ దాని వెనకాల ఉన్న లాజిక్ నన్ను చెప్పమంటారా? రిటర్న్స్ పెడతారు. ఇప్పుడు ఆల్రెడీ చిన్న చిన్న వ్యాపారాల వాళ్ళందరూ కూడా ఫొటోస్ అవి పెట్టేసుకుంటారు. అంతా బాగానే ఉంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కోడ్స్ అవి అప్లై చేసుకుంటారు. జీఎస్టీలు ట్యాక్స్లు అవి తీసుకుంటారు. అంతా బాగానే ఉంది. తీరా మనం ఆర్డర్ ఎప్పుడైతే కస్టమర్ అనేవాడు ఆర్డర్ అనేది చేసుకుంటాడో, ఎప్పుడైతే రిటర్న్స్ అనేవి పంపుతారో దాని వెనకాల రిటర్న్ ట్యాక్స్ అనేది ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళే కట్టాలండి. ఆ ట్యాక్స్ అనేది ఎంతమంది రిటర్న్స్ పెడతారు మీరే చెప్పండి. మధ్యలో ఒక సిస్టమ్ అనేది రన్ అవుతుందండి. ఇటు వ్యాపారం చేసే వాళ్ళకి లాస్ ఉంటుంది, అటు తీసుకున్న కస్టమర్స్కి కూడా లాస్ ఉంటుందండి.